మనోజ్ 30 లక్షలు పోగొట్టుకున్నది ఎవరి దగ్గర అని చెప్పాననగా, ఇంక బాలునే ఇంక అందరిని వాళ్ళసలకి ఫ్రాడ్స్ ఎక్కడున్నారు ఏంటి అని ఇంకా వాళ్ళ షాప్‌లో పనిచేసే మేనేజర్‌ని పట్టుకొని ఇంకా అందరిని అడుగుతూ అయితే వెళ్తారు. ఇప్పుడు ఆ విల్లా విషయంలో ఎవరెవరు కొంటున్నారు, అలాగే ఇంకెవరు ఆ విల్లా విషయంలో మోసపోకూడదు అన్నట్టుగా ఇంక బాలు అయితే తన ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇంకా ఆఖరిగా ఆ ప్రయత్నాలలో కల్పన దగ్గరకైతే వచ్చి ఆగుతాడు. ఇంక కల్పన అలాగే మనోజ్ మధ్య ఉన్నది మొత్తం అయితే తెలుసుకొని ఇంక కల్పననైతే నిలదీస్తాడు. "ఆ రోజు మా నాన్న కష్టార్జితం తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు. ఆ తర్వాత నుంచి మేమెంత బాధపడ్డామో నీకు తెలుసా?" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంక అసలకి కల్పనకైతే ఏం అర్థం కాదు. "ఆగు మా బాలు, నేను చెప్పేది కూడా విను. నేను అసలు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళడం నాది తప్పే. కానీ ఆ డబ్బులు నేను ముందర వచ్చినప్పుడే మీ అన్న, మీ వదిన ఇద్దరు కలిసి నా దగ్గర నుంచి ఆ డబ్బులు రికవరీ చేశారు. అంటే మీ వదినకి కూడా తెలుసు. మొత్తం వడ్డీతో సహా నేను ఇచ్చేశాను" అని చెప్పనని కల్పన అయితే ఒక్కసారిగా బాంబు పేలుస్తుంది. ఇంకా నిజమేనా మీరు చెప్పేది? ఇది ఎలా నేను నమ్మాలి అంటే, ఆ రోజు సాక్షి పోలీస్ స్టేషన్‌లో సాక్షి సంతకం పెట్టావు కదా నువ్వు, దీనికోసమే అన్నట్టుగా అని అనేటప్పటికి ఆడు కాస్త బాలుకి అర్థమవుతుంది. అవును, నేను సాక్షి సంతకం పెట్టాను కదా అని. సరే, ఇదే విషయం అయ్యి నువ్వు మా ఇంట్లో వచ్చి చెప్తావా అంటే, నేను చెప్తాను. మీ అన్నయ్యకి తెలివితేటలు లేవు. కానీ మీ వదిన ఈ 40 లక్షలు అలాగే వడ్డీతో సహా మొత్తం నేను ఇచ్చేశాను కదా! ఆ రోజు నా దగ్గర నుంచి రికవరీ చేసింది కూడా తనేను. తను మీరనుకున్నంత సాఫ్ట్‌నెస్ కాదు బాలు అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఇంక బాలుకైతే ఇంక మనోజ్ మీద అలాగే రోహిణి మీద ఇద్దరి మీద చాలా కోపమొస్తుంది. అయినా నేనిప్పుడు సాక్ష్యాలు లేకుండా ఏది చేసినా మా అమ్మ మళ్ళీ రివర్స్ అవుతుంది. నా కొడుకు తప్పేదేది లేదు అంటుంది అన్నట్టుగా ఇంక కల్పన అనేది, నేను ఆ రోజు సాక్షి సంతకం పెట్టింది, అలాగే మీరు ట్రాన్సాక్షన్‌కి డబ్బులు వేసింది అవన్నీ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా ఇంటికే వచ్చి నువ్వు చెప్పమంటే చెప్తాను. వాళ్ళిద్దరి మీద ఆ రోజు నన్ను చాలా హరాస్మెంట్ చేశారు అన్నట్టుగా అయితే ఇంక కల్పన కూడా అంటుంది. సరే, మీరు ఈ సాక్ష్యాలన్నీ తీసుకొని మా ఇంటి దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పని ఇంక బాలు అయితే ఇంటికైతే వెళ్తాడు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత 40 లక్షలకి రెండోసారి కూడా మళ్ళీ మోసం చేశాడు అని చెప్పి నన్ను అంటూ ఉంటే ఇంక రోహిణి అయితే రివర్స్ అవుతుంది.